భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. యూజీసీ నెట్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. యూజీసీ నెట్ అనగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. మరి ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవడానికి ఈ నెల 20వ తేదీ వరకు సమయం ఉంది. మరి యూజీసీ నెట్ పరీక్ష దేనికోసం అవసరం, ఎవరు ఈ యూజీసీ నెట్ పరీక్ష రాయాలి, యూజీసీ నెట్ పరీక్షలో ఎన్ని పేపర్లు ఉంటాయి, మరి ఈ పేపర్లకు ఏ బుక్స్ ప్రిపేర్ కావాలి, అసలు ఈ పేపర్లకి సిలబస్ ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పరిశోధనకు ఉద్యోగానికి యూజీసీ నెట్ దేశవ్యాప్తంగా డిగ్రీ కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ అర్హతకు నిర్వహించే యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ డిసెంబర్ 2021 జూన్ 2022 ఉమ్మడి ప్రకటన విడుదలైంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నెలకొల్పిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏటా 2 సార్లు జూన్ మరియు డిసెంబర్ నెలల్లో నిర్వహిస్తోంది. ఈసారి మొత్తం 82 సబ్జెక్టులో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. నెట్ పరీక్ష వల్ల ఉపయోగాలేంటి? యూనివర్సిటీలు కళాశాల స్థాయిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాతో అధ్యాపక వృత్తిలో ప్రవేశించవచ్చు. యూజీసీ నిబంధనల ప్రకారం నెట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో ఉత్తీర్ణత సాధించిన వారిని ఈ పోస్టులకు ఎంపిక చేయాలి. ఇలా ఎంపికైన వారికి ప్రారంభంలోనే నెలకు 67,000 రూపాయల బేసిక్ పే లభించే అవకాశం ఉంది. జేఆర్ఎఫ్కు ఎంపిక అయితే మొదటి 2 ఏళ్లు నెలకు 31,000 ఫెలోషిప్ లభిస్తుంది. జేఆర్ఎఫ్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎస్ఆర్ఎఫ్కు అర్హత లభిస్తుంది. వీరికి 2 ఏళ్ల పాటు నెలకు 35,000 స్కాలర్షిప్ అందుతుంది. మరి ఈ యూజీసీ నెట్ అప్లై చేయాలంటే అర్హతలు ఏంటి? అభ్యర్థి తాను రాయదలుచుకున్న సబ్జెక్టులో 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకైతే మరి 50% మార్కులు వస్తే చాలు. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా మరి దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వారు నెట్ ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 2 ఏళ్ల లోపు మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక వయస్సు జేఆర్ఎఫ్ అభ్యర్థులకు 2022 జూన్ 1 నాటికి 31 ఏళ్లకు మించకూడదు. ఇతర రిజర్వ్ వర్గాలకు నిబంధనల మేరకు వయో పరిమితిలో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. అయితే లెక్చరర్షిప్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు మాత్రం వయో పరిమితిలో ఎలాంటి నిబంధనలు లేవు. పరీక్షా స్వరూపం అభ్యర్థులు ఒకే షిఫ్ట్లో 2 పేపర్లకు హాజరు కావాల్సి ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2కు మధ్యలో గతంలో ఉన్న 30 నిమిషాల బ్రేక్ను ఈసారి ఎన్టీఏ తొలగించింది. అభ్యర్థులు వరుసగా 2 పేపర్లు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ హిందీలో మాత్రమే ఉంటుంది. అయితే హిందీ మీడియం అభ్యర్థులకు హిందీ ఆర్ ఇంగ్లీష్ బైలింగ్వల్ ప్రశ్నాపత్రాన్ని, ఇంగ్లీష్ మీడియం వారికి కేవలం ఆంగ్లంలో ఉండే ప్రశ్నాపత్రాన్ని మాత్రమే ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. ఇక పేపర్ 1 పేపర్ 2లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ పేపర్ 1 విషయానికి వచ్చినప్పుడు ఈ పేపర్లో 100 మార్కులకు గాను 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా వ్యవధి 60 నిమిషాలు. ప్రశ్నలన్నీ బోధన పరిశోధన రంగాల్లో అభ్యర్థికున్న కనీస పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఆయా అంశాల్లో ప్రాథమిక స్థాయి ప్రశ్నలు అన్నమాట. లాజికల్ రీజనింగ్ అండ్ ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్, రీసెర్చ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ ఆర్ ఐటీ, జనరల్ అవేర్నెస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి మరి పేపర్ 1లో ప్రశ్నలు వస్తాయి. ఇక పేపర్ 2 విషయానికి వచ్చినప్పుడు ఇది పూర్తిగా సబ్జెక్టుకు సంబంధించిన పేపర్. అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ నుంచి 200 మార్కులకు గాను 100 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఈ పేపర్లోని అన్ని ప్రశ్నలను తప్పనిసరిగా మరి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సిలబస్లో మార్పులు యూజీసీ నెట్ జూన్ 2019లో సిలబస్లో కొన్ని మార్పులు చేసింది. ప్రస్తుత పరీక్షలకు కూడా ఇదే సిలబస్ను కొనసాగిస్తున్నారు. ప్రొఫెషనల్ కోర్సులు అయిన మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఇంటర్నేషనల్ అండ్ ఏరియా స్టడీస్, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, టూరిజం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఫోరెన్సిక్ సైన్స్ వంటి స్వల్ప మార్పులు చేశారు. హిందూ స్టడీస్ అనే సబ్జెక్ట్ను కొత్తగా చేర్చారు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం యూజీసీ నెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. మరి ఈ పరీక్షకు ఈ విధంగా ప్రిపేర్ అయితే సరి. పేపర్ 1కు
అందరికీ కామన్ గా ఉన్నప్పటికీ పేపర్ 2 మాత్రం సంబంధిత సబ్జెక్ట్ కు చెందింది. మొదటి పేపర్ జనరల్ ఆప్టిట్యూడ్ కు సంబంధించింది కనుక అభ్యర్థులు మొదట సిలబస్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఆ తర్వాతకి నెట్ కు సంబంధించిన పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించి ఎక్కువగా ఏ అంశాల నుంచి ప్రశ్నలు అడిగారో గమనించి వాటిని ప్రాధాన్యాల క్రమంలో నోట్ చేసుకోవాలి. ఆ మేరకు అధ్యయనాన్ని కొనసాగించాలి. ఎందుకంటే గత 10 ఏళ్ల ప్రశ్నాపత్రాలను గనుక విశ్లేషించి చూసినట్లయితే అనేక ప్రశ్నలు అడిగిన వాటిని తిరిగి అడుగుతున్నారు. ఈ తరహా ప్రశ్నలు ఎకనామిక్స్ నుంచి ఎక్కువగా ఉంటున్నాయి. మ్యాక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, పబ్లిక్ ఫైనాన్స్, డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ వంటి అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఇక ఈ పేపర్ను విభాగాల వారీగా పరిశీలిస్తే పరిశోధన, టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి 10 నుంచి 15 ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విభాగం పేపర్ 1లో చాలా ముఖ్యమైనది. రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 18 నుంచి 20 ప్రశ్నలు వస్తున్నాయి. అధిక స్కోర్కు ఎక్కువగా ఈ ప్రశ్నలను సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఇక పేపర్ 2 విషయానికి వస్తే అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ పేపర్లో ఎక్కువగా ప్రాథమిక అంశాల నుంచి నిర్వచనాలు, థియరీల రచనలు గురించి అడుగుతున్నారు. కాబట్టి వీటిలో ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకుండా అధ్యయనం చేయాలి. అదేవిధంగా షార్ట్ ట్రిక్స్, ఫార్ములాలు, ఫండమెంటల్స్ పైన అవగాహన పెంచుకోవాలి. ఒక చాప్టర్ అధ్యయనం పూర్తి కాగానే దానికి సంబంధించిన ప్రశ్నలను సాధించాలి. ఈ విధంగా పేపర్ 1 మరియు పేపర్ 2కు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇక పేపర్ 1, పేపర్ 2కు సంబంధించి మరి పేపర్ 1కు సంబంధించి రెఫరెన్స్ బుక్స్ మనం ఇక్కడ చూడవచ్చు. ట్రూమెన్స్ యూజీసీ నెట్ ఆర్ సెట్, ఎం గగన్, సాజిద్ కుమార్ కు సంబంధించిన బుక్ కావచ్చు. లేదా సిబిఎస్ఈ ఆర్ నెట్ ఆర్ సెట్ ఆర్ జేఆర్ఎఫ్ పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, కేవిఎస్ మదన్, ఈ రెండో బుక్ కానీ. ఇక మూడో బుక్ విషయానికి వచ్చినప్పుడు యూజీసీ నెట్ ఆర్ జేఆర్ఎఫ్ స్లెట్ జనరల్ పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, అరిహంత్ కు సంబంధించిన బుక్. లేదా యూజీసీ నెట్ ఆర్ సెట్ పేపర్ 1 ఎంహెచ్ఈ, లేదా సిబిఎస్ఈ యూజీసీ నెట్ టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్ గైడ్ ఫర్ పేపర్ 1, డాక్టర్ ఎంఎస్ అన్సారీ, ఆర్పిహెచ్ ఎడిటోరియల్ బోర్డ్. మరి ఈ బుక్స్ ను పేపర్ 1కి రెఫరెన్స్ గా ఉపయోగించుకోవచ్చు. ఇక పేపర్ 2కు సంబంధించి మరి సబ్జెక్ట్ కు సంబంధించినవి కాబట్టి మరి మీరు పీజీలో చదివినటువంటి సిలబస్ అంతా కూడా దీనికి చదివితే సరిపోతుంది. ఈ విధంగా మరి యూజీసీ నెట్ పరీక్ష అనేది ఉండబోతుంది పేపర్ 1, పేపర్ 2 అనేది. ఇక నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారం వస్తే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2021, జూన్ 2022 ఉమ్మడి ప్రకటన విడుదలైంది. మరి దీనికి అర్హత సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. పరీక్షా విధానం కంప్యూటర్ ఆధారిత టెస్ట్ విధానంలో పరీక్ష ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ మే 20వ తేదీ. పరీక్షా తేదీలు తర్వాత ప్రకటిస్తారు. మరి దీనికి అప్లై చేయాలనుకుంటే అధికారిక వెబ్సైట్ www.ntanet.nic.in అనే వెబ్సైట్ను సందర్శిస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది. ఇది యూజీసీ నెట్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా నెట్, సెట్ వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.